వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్ లోకి 25 to 30 బాదాంని కూడా వేసుకొని వీటిని కూడా సేమ్ ఇందాక ఫ్రై చేసుకున్నట్లే సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్ వరకు బార్లీని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని వేరువేరుగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి పౌడర్స్ అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఈ పౌడర్ మీ పిల్లల కోసం చేస్తున్నట్టయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోవా పౌడర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ని గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు మిల్క్ ని వేసుకోవాలి. పాలు బాగా మరిగి పొంగుతున్నప్పుడు 3 టీ స్పూన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ 1/2 కప్ వాటర్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అందులోకి వేసుకున్నాను. మనం ఆ మిక్చర్ ని అందులోకి వేసుకున్నాక పాలు కాస్త చిక్కబడతాయండి. అప్పుడు కొంచెం బెల్లం ఇంకా అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ ని వేసుకుని బాగా మరగనివ్వాలి. ఈ మిక్చర్ కాస్త చల్లారాక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రాగి మాల్ట్ రెడీ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని వెంటనే అదేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి.